చనిపోవడానికి కూడా సిద్ధం అనేంత స్టేట్మెంట్ మీ నోట్ నుంచి ఎందుకు వస్తుంది? పార్టీ అంటే ఎందుకంత మీకు ఇది? అంటే పార్టీ అనేది కన్నతల్లి లాంటిది. మరి అవినీతి ప్రభుత్వం చేతుల్లోంచి పార్టీని మనం కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారుడిగా నేను పనిచేయడం జరిగింది కాబట్టి నా ఎప్పుడు కూడా ఆలోచన ధోరణి కూడా ప్రజల కోసం ఉంటాను. మన జీవితం అనేది చాలా చిన్నది. నేను ఈ జీవితంలో చాలా సాధించాను. అదేవిధంగా నేను కూడా ప్రజల కోసం ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచనతో ధోరణిలో నేను ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినా, వాళ్ళ కుటుంబాన్ని అవమాన పెట్టినా, 53 రోజులు జైల్లో పెట్టినా నేను కన్నీటి పరిమితం అయ్యేవాడిని. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మరి యువత కోసం పనిచేస్తున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. అంతే చెప్తే నేను ఒక నర్సాబాద్ అసెంబ్లీలోనే పనిచేసుకుంటూ ఉంటాను. ఈ అసెంబ్లీ దాటి నేను 5 ఏళ్లలో బయటకు వెళ్ళింది చాలా తక్కువ. ఏదైనా పార్టీ మీటింగ్ నుండి వెళ్ళి కనపడి రావటం కానీ బాబు గారికి వాళ్ళకి అనవసరంగా నేను వెళ్ళి కనపడటం ఏమి ఉండేది కాదు. నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే నర్సాబాద్ టీడీపీ జెండా ఎగరేయాలి, అదొక్కటే నా అసైన్మెంట్. దానికోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తుంటారు కదా. మీరు ఒక బీసీ అయ్యుండి జగన్మోహన్ రెడ్డి అంతలా నా బీసీలు అంటుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో, బీసీలు నేను అంతలా పిలుస్తున్నాడు కదా అని అనిపించలేదు? తర్వాత టికెట్లు కేటాయించే విషయంలో కూడా నేను అధిక శాతం 50% పైగా బీసీలకు టికెట్లు కేటాయించా అని చెప్తున్నాడు కదా. మీకు ఆలోచన రావాలేమో కదా, రాలేదా? నాకు ఆలోచన రాలేదండి. ఎందుకంటే నేను నమ్ముకున్న పార్టీ కన్నతల్లి లాంటి పార్టీని నమ్ముకున్నాను. అదే నా కన్నతల్లి. కన్నతల్లిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. అదేవిధంగా నేను పోరాటం చేసేది ఒకటే, ప్రజల కోసం, పార్టీ కోసం. కన్న తల్లి అని మీరు అంటున్నారు, కన్న తల్లి లాంటి పార్టీ అని మీరు అంటున్నారు. ఇదే పార్టీలో పుట్టి ఇదే పార్టీలో ఎదిగినటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నాయకులు పార్టీ మీద లేకపోతే పార్టీ పెద్దల మీద ఎలా కామెంట్స్ చేస్తున్నారో చూస్తున్నాం కదా సార్. మీరు ఇంకా పార్టీనే నమ్ముకొని, పార్టీ అధినేతనే నమ్ముకొని ఇంకా ఉంటున్నారంటే మీకు ఇంకా రాజకీయం రాదేమో అనుకుంటారేమో జనాలు. అటువంటి లేదండి. అంత లాయలిస్టులుగా ఎవరు ఉంటున్నారు ఈ రోజు? రాజకీయం అనేది మీరు ఎన్ని చెప్పినా కానీ నీతి నిజాయితీతో నడిచేది. పట్టుదల, ఓర్పు ఉండాలి. ప్రజలు మనల్ని నమ్మాలి. ఎందుకంటే మీరు 60-70 ఏళ్ల క్రితం మీరు ఎంతోమంది మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ, స్వతంత్ర పోరాట యోధులు కానీ చాలామంది చూసాం మనం. వారి బాటలో నడవాలి. ఎందుకంటే మా తాతయ్య గారు కాకినాడలో 3 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సివికే రావు గారని. ఆయన సుభాష్ చంద్రబోస్ గారి క్లాస్మేట్. అండమాన్ జైల్లో కూడా ఉన్నారు ఆయన. వారి మనవరాలు నేను చేసుకున్నాను. మా మేడం గారు కానీ నేను కానీ ఇంతకుముందు నమ్ముకునే సిద్ధాంతాన్ని, నా చుట్టూ ఉన్న కేడర్ని కాపాడుకోవాలి. అదేవిధంగా మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా మేము చదువులు చెప్పిస్తుంటాం. మా పనివాళ్ళు ఇంజనీరింగ్, మా పనివాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. మా మెడికల్ షాప్లో ఉన్న పిల్లలు డాక్టర్లు చదివారు. మా ల్యాబ్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చదివిస్తే మేము చదివించాము, వాళ్ళు చదువుకున్నారు. అండగా ఉంటాం మేము పూర్తిగా. ఆ విధంగా ఎంతో మంది చదివించాం. సో మీకు ఒక ఎమ్మెల్యే టికెట్ మీకు ఇవ్వడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ ఈ రోజుల్లో డబ్బు కూడా చాలా ప్రాముఖ్యం అని అంటారు కదా సార్. అందుకు కూడా మీరు సిద్ధంగానే ఉన్నారని అనుకోవచ్చా? నేను రాజకీయాల్లో ఎలక్షన్స్లో నామినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పనిచేసుకోవాలి అనేటికి సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ కార్యకర్తలు కానీ, వార్డుల్లో మరి బూత్ ఏజెంట్లు కానీ, బూత్ కన్వీనర్స్, అదేవిధంగా క్లస్టర్స్ కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా రెడీగా ఉన్నారు. మనం ఎలక్షన్స్కి వెళ్తున్నాము, నామినేట్ వేసుకుంటాము, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్దాం. ఇదే ఆలోచన చెప్తే మాకు వేరే ఆలోచన లేదు. మాకు సీట్ ఇవ్వడంలో డిలే అయింది కానీ గురించి కూడా వేరే గురించి ఆలోచన మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. కానీ అవతల పార్టీలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దు అని అసమ్మతి వర్గం అంతా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి, ఈ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి గందరగోళం చేసేసాయి కదా. కానీ మళ్ళీ అతనికే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 సార్లు గెలిచాడు. 3వ సారి ఓడిపోతున్నాడు. అది కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేంటి?